టాప్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో తెలుసా? బెస్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్. మటన్, చికెన్, మెయిన్ గా లివర్ లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అబ్సార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ కి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటంటే హాలిమ్ సీడ్స్. ఈ సీడ్స్ ని వాటర్ లో సోక్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగాలి. నెక్స్ట్ వన్ సెసమీ సీడ్స్. వీటిని కర్రీస్ లో కానీ లేదంటే సలాడ్స్ లో కానీ లేదంటే చిక్కీ రూపంలో కానీ తినొచ్చు. నెక్స్ట్ వన్ పంకిన్ సీడ్స్. వీటిని డ్రై రోస్ట్ ఆర్ సోక్ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ వన్ సోయా బీన్స్. వీటిలో ఫైటెన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా సోక్ చేసుకొని కుక్ చేసుకొని తినాలి. తోటకూర, పాలకూర, మునగాకులో ఐరన్ అనేది ఉంటుంది. ఈ మునగాకుని పౌడర్ గా కూడా చేసుకొని యూజ్ చేయొచ్చు. పప్పులు అన్నిట్లో కూడా ఐరన్ ఉంటుంది. ఎక్కువగా శనగలు, ఎర్రపప్పు అండ్ మినపప్పులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ రాగి. వీటిలో ఐరన్ తో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనందరికీ ఇష్టమైంది అదేనండి చాక్లెట్. చాక్లెట్ అన్నాను కదా అని అన్ని చాక్లెట్స్ కాదు, ఓన్లీ డార్క్ చాక్లెట్ మాత్రమే. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలా అని ఎక్కువగా తినకూడదు. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఫాలో మీ. సైనింగ్ ఆఫ్ ఉషా, వెయిట్ మేనేజ్మెంట్ కోచ్ ఫర్ ప్రీటీన్ అండ్ టీన్స్. టాప్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో తెలుసా? బెస్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్. మటన్, చికెన్, మెయిన్ గా లివర్ లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అబ్సార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ కి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటంటే హాలిమ్ సీడ్స్. ఈ సీడ్స్ ని వాటర్ లో సోక్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగాలి. నెక్స్ట్ వన్ సెసమీ సీడ్స్. వీటిని కర్రీస్ లో కానీ లేదంటే సలాడ్స్ లో కానీ లేదంటే చిక్కీ రూపంలో కానీ తినొచ్చు. నెక్స్ట్ వన్ పంకిన్ సీడ్స్. వీటిని డ్రై రోస్ట్ ఆర్ సోక్ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ వన్ సోయా బీన్స్. వీటిలో ఫైటెన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా సోక్ చేసుకొని కుక్ చేసుకొని తినాలి. తోటకూర, పాలకూర, మునగాకులో ఐరన్ అనేది ఉంటుంది. ఈ మునగాకుని పౌడర్ గా కూడా చేసుకొని యూజ్ చేయొచ్చు. పప్పులు అన్నిట్లో కూడా ఐరన్ ఉంటుంది. ఎక్కువగా శనగలు, ఎర్రపప్పు అండ్ మినపప్పులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ రాగి. వీటిలో ఐరన్ తో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనందరికీ ఇష్టమైంది అదేనండి చాక్లెట్. చాక్లెట్ అన్నాను కదా అని అన్ని చాక్లెట్స్ కాదు, ఓన్లీ డార్క్ చాక్లెట్ మాత్రమే. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలా అని ఎక్కువగా తినకూడదు. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఫాలో మీ. సైనింగ్ ఆఫ్ ఉషా, వెయిట్ మేనేజ్మెంట్ కోచ్ ఫర్ ప్రీటీన్ అండ్ టీన్స్.